సచ్చినాడా, ఇన్నాళ్ళు నా జొన్న కట్టలు ఎట్టా పోయాయా అనుకున్నా. దొంగవి నువ్వేనమాట. నాకు సెర్రెత్తిందంటే బర్రెలు బాదినట్టు బాత. అయినా అన్నయ్య వేయండి, సెల్లు సొమ్ము దొంగతనం చేస్తావా? మరి ఏం చేయమంటా? దొన్నపోతు మీద వచ్చే సంపాదన అంతా దాని గడ్డికే సాలడం లేదు. అబద్ధాలు అడుకో. దొన్నపోతు సంపాదించే సొమ్మంతా తాగి తలకి పోసుకోండి అని చెప్పు. అది నోరు తెరిస్తే చాలు నేను తాగానంటావు. నిన్ననే లాభంలే. అసలు మన అయ్యే తాగి నాకు అన్యాయం చేశాడు. ఏంట్రా కూసావు? అయ్యే అన్యాయం చేశాడా? అన్యాయం కాక మగోడిని ఇంటి పేరు నిలబెట్టాల్సిన పోతా పోతా ఈ దున్నపోతున్న నాకంత కట్టి ఆవుల్ని గేదెల్ని నీ పేరు రాశాడు. వచ్చే గంగ అయ్యా ఇవాళ మందులో పొరపాటును రాశాడే. అసలు ఇంటి ఓడి చట్టం ప్రకారం కూతురికి ఎంత వస్తుందో కొడుకు కూడా అంత రావాలి కదా. పనిచేసుకుందామే. రాత్రి 9:30కి లగ్నం అండి. మీరు జడ్జి గారు వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాం. ఇల్లు ఎక్కడన్నారు మీరు? కార్పొరేటర్ చదల చలమయ్య గారి ఇల్లంటే ఎవరైనా చెబుతారు. వస్తామండి. కలెక్టర్ గారింటికి వెళ్ళాలి. ఇంకా పదండి పదండి. చలమయ్య పశవో వదంతే సానో మంత్రే శవో జందుహానా ధేనుర్వాగస్మానుపతుష్టుతేతో నమస్కారం న్యాయమూర్తి గారు. జ్ఞాపకం ఉన్నానా? ఓ, చాలా ఏళ్ల క్రితం ఎలక్షన్ లో మీ ఎన్నిక చెల్లదని నేను తీర్పునిచ్చిన బలగం బ్రహ్మాజీరావు మీరే కదూ? చిత్తం. ఇప్పుడు చెల్లిన ఎన్నికలో గెలిచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నా. ప్రస్తుతం ఈ నగరానికి మేయర్ని నేనే. పాపం. ఎవరి గురించి? మీ గురించి కాదు. మీరు చిరాయం. పెళ్లి కొడుకు గులాబీ దండలో ఉన్న ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్నాడు. వేంకుడు గారు, మరి ఆ కట్టం డబ్బు కూడా ఇచ్చేస్తే తాళి కట్టేది. మీరా తాళి కట్టేది? మీరు కాదు, మా అబ్బాయి. ఇప్పుడే తెస్తానన్నా.